డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడుస్తూ కూడా ఈ దేశ సంపద మొత్తం, ఈ దేశంలో ఉన్న వనరులన్నీ కూడా ఈ దేశానికే చెందాలి, ఈ ప్రజలకే చెందాలి. ప్రజల పక్షం నేను పోరాటం చేస్తున్నా అని చెప్పాడు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నదే ప్రజలకి ఈ వనరులన్నీ అందించాలని. దురదృష్టం, భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని, సంపదని ప్రజలకు చెందకుండా కొద్దిమంది వాళ్ళకు సంబంధించిన క్రోనీ క్యాపిటలిస్ట్ లాంటి అదాని లాంటి వాళ్ళకి అప్పనంగా అప్పచెప్తున్నారు అని చెప్తూ, ఉదాహరణగా ఈ దేశంలో ఉన్న పోర్ట్లన్నీ అప్పచెప్పారు, సీ పోర్ట్లన్నీ అప్పచెప్పారు, ఎయిర్పోర్ట్లన్నీ అప్పచెప్పారు, ఆయిల్ దాంట్లో ఎన్ని తీసుకున్నారు, రోడ్డు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఎన్ని తీసుకున్నారు, రకరకాలుగా ఉన్నటువంటి వనరులకు సంబంధించి అన్ని ఏ రకంగా మైన్స్లో ఎన్ని అప్పచెప్పారు అన్నీ వారు లెక్కలతో సహా చెప్పారు. సో ఈరోజు ఆ లెక్కలతో చెప్పిన దానికి భయపడిపోయి ఏదో రకంగా రాహుల్ గాంధీ మాట్లాడిన దాని మీద రాజకీయం చేసి దాంట్లోంచి లబ్ధి పొందాలని చెప్పే ప్రయత్నం కంటే అసలు ఈ దేశ సంపదని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని, వనరుల్ని అన్నిటినీ మీరు అమ్మారా లేదా, వాళ్ళకు అప్పచెప్తున్నారా లేదా, ఈ వనరులన్నీ పోర్టులతో సహా అప్పచెప్పారా లేదా, వాటికి సమాధానం చెప్పండి. అవి చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అంబానీ వస్తే అంబానీకి ఏమి అప్పచెప్పట్లే. మేము రాష్ట్రంలోకి ఎవరైనా రావచ్చు పోవచ్చు, కానీ మా నాయకుడి ఆలోచనల్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా యావత్ మంత్రిమండలి మొత్తం ఒకటే ఆలోచన, ఈ రాష్ట్ర సంపద అంతా ప్రజలకే చెందాలి, ప్రజలకే ఉండాలి. సంపద పోగేస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకే పంచుతాం. అదే మా నినాదం, మా నాయకుడు చెప్పింది కూడా అది. హరీష్ రావు గారి ఇంట్లో మహిళలు ఎవరైనా ఉంటే, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళలు ఎవరైనా ఉంటే పోయి ఆర్టీసీ బస్సు ఎక్కువను ఉచితంగా డబ్బు లేకుండా టికెట్ తీసుకొని, టికెట్ అడగకుండా వాళ్ళని ఎక్కిస్తారా, ప్రయాణం లేకుండా ఉంటుందా లేదో చూడవాలి. ఆయనకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని బస్సులో ఎక్కనేయట్లేదు, ఫ్రీగా ఉచితంగా ఎక్కనేయట్లేదు, ఓన్లీ మీ పార్టీ వాళ్ళని ఎక్కనిస్తున్నారు, మా వాళ్ళని ఎక్కనేయట్లేదు, ఈ పథకం అమల్లో రాలేదని ఏమన్నా ఫోన్ చేస్తే నేను కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇమ్మీడియట్గా ఆ మహిళలు ఎక్కే బస్సులు ఎందుకు ఎక్కలేదు దాని మీద ఎగ్జామిన్ చేస్తాం, చర్యలు తీసుకుంటాం, వాళ్ళని ఎక్కిస్తాం, ఫ్రీగా పంపిస్తాం, వాళ్ళు టికెట్ లేకుండా ప్రయాణం చేపిస్తాం. అట్లాగే వారి 200 యూనిట్లు వారు కాల్చుకుంటుంటే ఇంట్లో కరెంటు సంబంధించి ఆయన వాళ్ళ ఇంట్లో వాడు 200 యూనిట్ వరకే వాడుకుంటుంటే జీరో బిల్లే ఇస్తున్నావా లేదనేది చూపిస్తాం. ఇది వారిని 200 యూనిట్ల వరకు పరిమితమై వాడమని చెప్పండి, కరెంట్ వారికి జీరో బిల్లు వస్తుందో లేదో చూపిస్తాం. అట్లాగే అర్హత కలిగినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు గ్యాస్ సిలిండర్ 500కి వస్తుందో లేదో చూసుకోమని చెప్పండి. అనవసరంగా వాళ్ళు చేయలేదు కాబట్టి, ఏదో మేము 3 ఎకరాలు ఇస్తా అన్నాం, 10 ఏళ్ళు మేము ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాం, ఇవ్వలేదు. అట్లాగే మాలానే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు, లేదా ఉండాలి అని ఆయన కోరుకుంటే అది ఆయన కర్మ. మేము అట్లా ఉండదలుచుకోలేదు. తప్పనిసరిగా మేము ఇచ్చిన హామీలు అన్నిటే కాకుండా అసలు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఈ ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు అంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతాం. అమ్మా పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ నిర్ణయాలు కానీ పార్టీ ఆంతరంగిక విషయం. అది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మా ఇన్ఛార్జి, వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేస్తారు. అది వారి ఆదేశాల ప్రకారం నడుస్తాయి. తప్పనిసరిగా ఇప్పటికి 55,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ సంబంధించి నియామక పత్రాలతో సహా అందించాం. వాళ్ళు ఏడుస్తూ ఉంటే కళ్ళలో కట్టబెట్టి ఏదో ఆపాలని ప్రయత్నం చేస్తే కూడా
అసలు గ్రూప్ 1 ఎగ్జామే నడవద్దని వాళ్ళు భూమి ఆకాశం ఏకం చేస్తే కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి చూపించాం. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సాధ్యమైనంత వరకు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూనే ఉన్నాం. రేపు కూడా చేస్తాం. కొద్ది రోజుల్లోనే మీరు చూస్తారు, కరీంనగర్లో భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఆడ కొద్దిమంది రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తారు. అసలు 15 రోజులకో నెలకో ఒకసారి రిక్రూట్మెంట్ పత్రాలు ఇస్తూనే ఉంటాం. అది ఒక జాతరలా జరుగుతుంది. ఆ జాతరలా జరుగుతుంది. హరీష్ రావు గారు కానీ మీరు కానీ ఆ జాతరలో వచ్చి పాల్గొనవచ్చు. 7, 8, 9 తారీఖులో అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ. వాళ్ళు కూడా వస్తాయి, తొందరలో వస్తున్నాయి.